ఉపేంద్ర గారు మనకు కాలర్ ఉన్నారు. దేవేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి ఉచిత పథకాలపై ఐన్యూస్ లో చర్చ సాగుతోంది. కావాలా వద్దా, అసలు వేటికి ఉచితాలు ఇవ్వాలంటారు? నమస్కారం సార్. నమస్కారం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు వీళ్ళంతా. సార్ మాట్లాడండి సార్. ఉచిత పథకాలు చాలా వేస్ట్ సార్. ఇవన్నీ పథకాలు ఒకరి నుంచి ఒకరు పెట్టుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ ఒక స్టేట్ వాడు చూసి ఇంకో స్టేట్ పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ మన అరవింద్ కేజ్రీవాల్ ఏమంత బస్ ఫ్రీ ఇచ్చిండో దాని నుంచి బెంగళూరు పెట్టిండు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వాడు పెట్టిండు, హైదరాబాద్ నుంచి మన ఆంధ్రలో పెట్టిండు. ఒకరి నుంచి ఒకరు ఫ్రీ ఇస్తుంది సార్. ఇది పొలిటికల్ పార్టీస్ ఎట్లా అంటే గోక్కుంటున్నాడు, ఓన్లీ కూడా గోక్కుంటున్నాడు. ఇది దానివల్ల ఉపయోగం నష్టపోతుంది. ఎవరు? గవర్నమెంట్ నష్టపోతుంది ఇక్కడ, పబ్లిక్ నష్టపోతుంది ఇక్కడ. అసలు ఎటువంటి ఉచిత పథకాలు అవసరం లేదంటారా ప్రజలకి? నేను బస్సు ప్రయాణం ఉచితం అవసరం లేదు సార్. 2 కిలోల బియ్యం కూడా అవసరం లేదు సార్. 2 కిలోల బియ్యము, 6 కిలోల బియ్యం అవసరం లేదు సార్. బియ్యము 6 కిలోల బియ్యం అవసరం లేదు సార్. ఉచిత బస్సు అవసరం లేదు సార్. వీళ్ళకి విద్యా పెట్టమని ఫ్రీ, విద్యా పెట్టమని సార్ ఫ్రీ, విద్యా పెట్టమని చెప్పండి, హాస్పిటల్ ఫ్రీ పెట్టమని చెప్పండి సార్. దేవేంద్ర గారు చాలా చక్కగా చెప్తున్న మీరు మీ కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సో సమాజం పట్ల మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందరం ఐన్యూస్ కూడా మీ గళమై ప్రశ్నిస్తోంది. మీరందరూ కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మాకు మీరు చెప్తున్న ఉచితాలు అవసరం లేదు, విద్యా వైద్యం ఇవ్వండి అని చెప్పి మనం ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉంది. పక్క పార్టీ ఇస్తుండే నేనేం చేయాలంటుండ్రు, పక్క పార్టీ ఇస్తుండే నేనేం చేయాలంటుండ్రు కదా వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళకి కూడా మనమే చెప్తాం, మరి ఏం చేద్దాం? ఎందుకంటే మన జేబులే పొల్లవుతున్నాయి ఇక్కడ. విద్య ఫ్రీ పెట్టమని చెప్పండి, హాస్పిటల్ ఫ్రీ పెట్టమని చెప్పండి సార్. ఇవన్నీ వద్దు సార్. థ్యాంక్ యూ దేవేంద్ర గారు వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. విద్య వైద్యం రెండు ఫ్రీ ఇస్తేనే చాలా. కాంబోజ్ గారు మీరు సుదీర్ఘంగా మాట్లాడగలరు దయచేసి. మళ్ళీ ఒకటే మాట నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, విద్య గురించి మీకు ఒక ఎగ్జాంపుల్